వాసుదేవ. పరమ గురువు అయినటువంటి మాస్టర్ ఈకే గారు అంతర్దర్శన ధ్యానములు అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అదే గురూజీ మొన్న మీకు చెప్పారు. మళ్ళీ ఒకసారి దాన్ని స్మరణ చేద్దాం. ఏ విధంగా నువ్వు తప్పింపజేసుకోవాలి, ఏ విధంగా నువ్వు ప్యూరిఫై కావాలి. క్యూర్ ఎర్త్ బై ఫుడ్, క్యూర్ వాటర్ బై డ్రింక్, క్యూర్ ఫైర్ బై హీట్, క్యూర్ ఎయిర్ బై బ్రీత్, cure sound by thought, cure mind by truth. Cure is complete. ఇది శిరోధార్యమైనటువంటి ఒక అంతర్దర్శన ధ్యానం. గురూజీ క్రితం రోజు మీకు కింది నుంచి పైకి వెళ్ళటం, పైనుంచి కిందికి రావటం రెండు పద్ధతులు చెప్పారు. పోలీస్ వ్యవస్థ గురించి ఒక ఉదాహరణ ఇచ్చారు, గుర్తుందా? ప్రతి ఒక్క పోలీసుని మార్చుకుంటూ పోతే సంవత్సరాలు పడుతూ ఉంటుంది. అదొక నిఖార్స్ అయినటువంటి, నిజాయితీ కలిగినటువంటి, సరి అయినటువంటి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కనుక వచ్చినట్లయితే చాలా వేగంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నడవడికి ఎలా ఉండాలి, ఇవన్నీ వచ్చేస్తాయి కదా. ఇది పద్ధతి. మనం కూడా గురూజీ చెప్పింది హయ్యర్ ప్లేన్ని పట్టుకొని వస్తామని చెప్పాం. దైవం గురించి అందుకే సహజీవన యోగ తరగతులన్నీ కూడా దైవము అనేటువంటి ఒక మూల కేంద్రాన్ని ఆలంబనగా చేసుకొని అల్లబడినటువంటివి. ఎందుకంటే మహా తేజస్సు కదా అయింది. ఆ తేజస్సులో మనం వెళ్ళిపోయి కరిగిపోవాలి అంతే. అట్లాగే ఈ మెడిటేషన్ ఏదైతే ఉన్నదో పైనుంచి కిందికి వస్తాం. ఆఖరి రెండు ఏంటి? క్యూర్ సౌండ్ బై థాట్, క్యూర్ మైండ్ బై ట్రూత్. ఇక్కడ మొదలు పెడదాం ఇవాళ. సత్యము అంటే ఏంటి? క్యూర్ మైండ్ బై ట్రూత్ అని కదా. సత్యం అంటే ఏంటి? అంటే దానికి పెద్దలు ఒక చిన్న నిర్వచనాన్ని ఇచ్చారు. అంటే నేను మొదలు పెడితే మీరు పూర్తి చేసేస్తారు. మీకు గుర్తున్నదే, కానీ ఇప్పుడు జ్ఞప్తికి రావట్లేదు. మనసా ఏంటి? మనసా వాచ కర్మణ, ఈ మూడింటిలో ఒక్కటే ఉంటే అది సత్యం. అంటే మనస అంటే మనస్సులో ఏదైతే ఉన్నదో, వాచ అదే వాక్కు ద్వారా వెల్లడి కావాలి, కర్మణ అంటే మీ యొక్క చేతల్లో కూడా అదే ఉండాలి. ఏకం సద్విప్రాహ బహుధా వదంతి అంటారు. అన్నిట్లో ఉన్నది ఒకటే బంగారు. అంటే నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అదే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, అదే నువ్వు చేస్తూ ఉన్నావు. అప్పుడు మీకు తలనొప్పి వ్యవహారం ఉంటుందా? ఉంటుందా? మీకు ఎందుకు తలనొప్పులు వస్తున్నాయి ఇప్పుడు అర్థమైందా? ఎందుకు వస్తున్నాయి? ఏదో ఆలోచిస్తూ ఉంటారు బంగారు, వేరే ఇంకేదో మాట్లాడుతూ ఉంటారు, ఇంకేదో చేస్తూ ఉంటారు. పొందిక లేదు. ఎక్కడ పొందిక లేదు? ఎక్కడ పొందిక లేదు? నీలో నీకు పొందిక లేదు. నీలో నీకు పొందిక లేనప్పుడు 10 మందిని ఎట్లా నువ్వు సంఘటితం చేయగలవు? యు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్? నీ ఆలోచనలకి, నీ మాటలకి, నీ చేతలకే నీలో నీకు పొందిక లేనప్పుడు నువ్వు 10 మందిని ఒక గ్రూపుగా సంఘటితం ఎట్లా చేయగలుగుతావు?
ఇట్స్ ఇంపాసిబుల్, యు నో. తలపు వ్యవహారం పోవాలి, ప్రశాంతత నిండుకోవాలి. ఈ మూడు కూడా ఒక ట్రయాంగిల్ అని చెప్తారు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతుంటారు చూడండి పరిశ్రమల్లో, అక్కడ ఏమేస్తారు? అక్కడ ట్రయాంగులర్ ట్రస్లు వేస్తారు. దానికి ఒక బలం. ప్రపంచ ప్రఖ్యాత పిరమిడ్స్ ఉన్నాయి, చూసారనుకోండి పక్క నుంచి ఏం కనిపిస్తుంది? అన్ని పక్కల త్రిభుజాలే ఉంటాయి బంగారు. సాధన అనేటువంటిది నీ వెతకటానికి. భారతదేశం ఎంత గొప్పది అంటే నువ్వేం చేయకున్నా కూర్చున్నా కూడా నిన్ను పోషించగలదు. ఎందుకంటే దానం ధర్మం అనేటువంటిది జాతి యొక్క నరనరాల్లో జీవన స్రవంతిలో ఉన్నది. గమ్మున కూర్చున్న వాళ్ళు కూడా సమయానికి తిండి వచ్చేస్తుంది. భగవత్ కృప అది. సరే గురూజీ, ఇందాక ఒక 2 పదాలు మీకు గుర్తు చేశారు. ఊర్ధ్వ మనస్సు, అధో మనస్సు అని. ఒక 2 వాక్యాలు చెప్తాను, అర్థంలో తేడా ఏమైనా ఉందేమో మాకు చెప్పండి. నేను ఆరోగ్యవంతంగా ఉన్నాను, నేను అనారోగ్యంగా లేను. అర్థం ఒకటే కాదా? అవునా? కానీ ఈ రెండింటికి అసలు సంబంధమే లేదు. అంటే తెలుగు మాస్టర్ చూస్తే రెండింటికి మార్కులు ఉంటాయి, కానీ అంటే మనం పాస్ అవటంలో దిట్టలం అయిపోయాం, జీవితాన్ని పండించుకోవటంలో వెనకపడిపోయాం. గుర్తుపెట్టుకోండి. ఎలా ఉన్నావురా బంగారు అంటే, చాలా బాగున్నాను రా, ఆరోగ్యంగా ఉన్నాను అని నీ ఫ్రెండ్ అన్నాడు అనుకో, వాడి జతలో కొద్ది సమయం ఉంటాను కదా, వాడి ముఖంలో ఒక తేజస్సు ఉంటుంది. అంటే ఆరోగ్యం గురించి చెప్పినప్పుడు ఆరోగ్యపు యొక్క లక్షణాలన్నీ కూడా వాడి యొక్క పలకరింపులో, వాడి కళ్ళల్లో, వాడి నవ్వులో వాడి కనిపిస్తూ ఉంటుంది. ఎలా ఉన్నావు అంటే చాలా బాగున్నాను రా అని. ఇంకొంతమంది మీ స్నేహితులు ఉంటారు జీవితంలో, ఏదో ఎలా ఉన్నావు అంటే ఏదోరా నడుస్తూ అనారోగ్యలే ఏమంటాడు వాడు, అనారోగ్యం లేదురా ఏదో నడుస్తుంది. దౌర్భాగ్యుడు జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. అనారోగ్యం ఏం లేదట. దేన్ని స్మరిస్తున్నాడు? అనారోగ్యాన్నే స్మరిస్తున్నాడు బంగారు వాడు. అనారోగ్యాన్ని స్మరించినప్పుడు ఆరోగ్యం ఎలా వస్తుంది? మీకు ఈ కాన్సెప్ట్ అర్థం కావాలి. వన్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. ద సెకండ్ వన్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ సస్పెన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే ఒక మాట హృదయ విశాలత్వం నుంచి వస్తుంది. అర్థమవుతుందా బంగారు? అంటే ఇట్లా మీరు మాట్లాడుతున్నారంటే మాట వెనుక ఏమున్నది? ఆ భావన పుటం పెట్టబడి ఉన్నది, సకారాత్మకంగా ఉన్నది. అర్థమవుతుందా మీకు? ఇది ఒకటి సంకుచితత్వం నుంచి వస్తుంది. అట్లాంటి వాడి చేతిలో ఎంత సమయం ఉంటావు నువ్వు? సరేరా బాయ్ వెళ్ళిపోతావుగా. మాట్లాడే మాట లోపల పుటం పెట్టబడాలి. క్యూర్ సౌండ్ బై థాట్, క్యూర్ మైండ్ బై ట్రూత్. శబ్దోచ్చారణ భావము చాలా ప్రస్ఫుటంగా ఉన్నప్పుడు వస్తుంది. అర్థమవుతుందా? రెండిటికి హస్తిమష్కాంతరం అంటారు, ఒక ఏనుగుకి దోమకి.
ఇంకొంతమంది ఉంటారు చూడండి, ఈ ప్రపంచంలో కులమత భేదాలు ఉండకూడదని ఒకడు మొదలు పెడతాడు. పొలిటీషియన్స్ అక్కడ ఏముంటాయి చెప్పండి? అవే ఉంటాయి. కాన్సెప్ట్ అర్థమవుతుందా మీకు? ఇప్పుడు అందరం ఇంతమంది ఉంటే ఎలా ఉండాలి? మనంతా కలిసి మెలిసి ఐక్యతతో సహృద్భావ వాతావరణంలో ఆత్మీయంగా ఉందాం అంటే ఎంత గొప్పదో కదా ఆ పదం. కొంతమంది ఉంటారు, అవినీతిని అంతం చేస్తాను, అవినీతే ఉండకూడదు అంటాడు వాడు. ఏముంటుంది? అవినీతే ఉంటుంది. మాట వెనక వాడి భావమయ ప్రపంచంలో ఎప్పుడో ఒక పుచ్చిపోవడం అనేది వచ్చేసింది. అది అందరిలో ఏం కావాలి? అవినీతి పోవాలి కాదు, ఏం కావాలి? నీతివంతంగా ఉందాం అందరం. నీతి అనే దాని గురించి ఆలోచిస్తే నీతి ఉంటుంది బంగారు. అవినీతి పోవాలంటే అవినీతే ఉంటుంది. గురుజీ అగ్నిహోత్రం చేస్తూ ఉంటే ఒక బంగారు తల్లి వచ్చింది ఒకరోజు. ఏమ్మా అన్న, గురుజీ మా కోసం ప్రార్థన చేయండి. అలాగే బంగారు చెప్పు అన్న. మా ఇంట్లో కలహాలే ఉండకూడదు గురువు గారు అని. పిచ్చిదాన కదా. ఇంట్లో అత్తమామలు, అమ్మ నాన్నలు, తోబుట్టువులు అందరూ ఉంటే, మరుదులు, ఒక సమిష్టి కుటుంబం ఉంటే అందరి మధ్య ఏముండాలి? కలహాలు ఉండకూడదు కాదు, ఏముండాలి? అందరం కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి. కాబట్టి మీ యొక్క జీవన వికాసానికి, మీ చేతలకు, మీ మాటలకు అసలైన పునాది ఎక్కడుంది? ఆలోచనలో ఉంది బంగారు. ఎన్నాళ్ళు మీ జీవితాన్ని పుచ్చుచచ్చు ఆలోచనలతో గడుపుతారు చెప్పండి? అంటే మీరు మీ జీవితంలో కావలసిన దాని మీద మనస్సు పెడుతున్నారా, వద్దు అనుకునే దాని మీద మనస్సు పెడుతున్నారా? వెరీ 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 ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఏం చెప్పారు గురూజీ? ఏం చెప్పారు గురూజీ? కావలసిన దాని మీద మనస్సు లగ్నమై ఉన్నదా, వద్దు అనుకునే దాని మీద మనస్సు లగ్నమై ఉన్నదా? ఏం కావాలి మీకు? ఆరోగ్యం కావాలి. ఏం కావాలి? నీతి కావాలి. ఏం కావాలి? సఖ్యత కావాలి. ఏం కావాలి? ఐక్యత కావాలి. ఏం కావాలి? అందరం కలిసి ఆత్మీయంగా ఒక వసుధైక కుటుంబాన్ని సృష్టిద్దాం. ఇవి కదా, అంతేనా కాదా? కానీ మనకు ఒకటి వచ్చేసింది. ఏంటిది? అనారోగ్యం వద్దు, అవినీతి వద్దు కదా, కులమత భేదాలు వద్దు వద్దు వద్దు. మీకు ఊరకనే స్పాండిలైటిస్ వస్తున్నాయా? ఎన్నిసార్లు ఊపారో కదా తల? వద్దు అని చెప్తారు కదా మీరు. ఏంటని? వద్దంటే వద్దని. ఏమిటి? ఇన్ని సంవత్సరాలు మీ జీవన యానంలో ఒక సరైనటువంటి మాట కూడా మీరు వినగలిగి ఉండరు. ఈ భగవంతుడి యొక్క ఉపన్యాసాలు, ఏవో యోగా క్లాసులు వెళ్ళిపోతున్నాయి, కానీ ఒక నిఖార్స్ అయినటువంటి యోగ విద్య వినాలి అంటే దానికి కూడా యోగం ఉండాలి. గుర్తుపెట్టుకోండి. నా అదృష్ట భాగ్యం కొద్దీ, నా యొక్క పుణ్య విశేషం చేత నాకు ఒక సద్గురువు దొరికారు. సమర్థుడు పదం ఉపయోగించాంగా. యోగ్యులు కాదు, ఎవరు వాళ్ళు? సమర్థులు. నేను ఒక ఆయన అన్నారు, అదేమిటి గురూజీ అంత వ్యత్యాసం ఉందా అని. సమర్థ సద్గురు శ్రీ సాయినాథుడు అంటారుగా, సమర్థ రామదాస్ అంటారు కదా. సమర్థ అనే పదం చిన్నదేం కాదు. ఏంటది? మాటలకు, చేతలకు, భావనలకు వెనక ఏముంటుంది? తన యొక్క వికాసము, విశ్వమానవ కళ్యాణం కోసం అనేటువంటి గొప్పదైనటువంటి ఆలోచన దాగి ఉంటుంది. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు చెప్పండి, అనారోగ్యం పోవాలా, ఆరోగ్యవంతంగా ఉండాలనా? గట్టిగా. ఆరోగ్యవంతంగా ఉన్నాను. అర్థమవుతుందా మీకు?
అదేవిడి గురించి నాకు బీపీ ఉంది, షుగర్ ఉందని వచ్చాను కదా అని మొన్న ఒక లాయర్ గారు అన్నారు. రైటే, శరీరంలో కొద్దిగా మార్పు అనేది వచ్చింది నాన్న. మనస్సు ఎప్పుడైనా తాజాగా తేజోవంతంగా ఉంచుకోవచ్చుగా. నీ మనోమయ కోశంలో ఈ అద్వితీయమైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి భావన నింపుకో. ఏంటది? ఐఎమ్ వెరీ హెల్దీ, ఐఎమ్ వెరీ ఫైన్, ఐఎమ్ వెరీ ఎనర్జెటిక్. ఇదే కదా, అట్లా ఉండు, అట్లా వస్తుంది. వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అంటారుగా. అంటే ఏమిటి? వెల్ బిగిన్ అంటే బాగా చేయటం కాదు, ఆ పనిని ప్రభావితం చేసేది ఆలోచనే. సక్సెస్ రేట్ అంతా అక్కడ ఉంటుంది బంగారు. కాబట్టి మనం ఇట్లా మొదలు పెడదాం. ఏంటది? నేను ఆరోగ్యవంతంగా ఉన్నాను. ఓకే, అన్ని కోశాలు బాగు చేసుకుందాం. పంచభూతాల్లో మధ్యలో ఉన్నదేది? పృథివీ, ఆపస్, తేజో, వాయురాకాశ అని కదా. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, నీరు. జలము, భూమి. మధ్యలో ఏది ఉంది? అగ్ని ఉన్నది. పంచకోశాల్లో మధ్యలో ఏది ఉంది? పంచకోశాలు. ఏంటది? శరీరము, ప్రాణము, మనస్సు, బుద్ధి, ఆత్మన్. మధ్యలో ఏది ఉంది? మనస్సు ఉంది. అంటే మనస్సే అగ్ని. మనోమయ కోశాలు భావనని ఎట్లా పుటం పెడుతూ ఉంటామో అక్కడి నుంచి హైయర్ ప్లేన్స్లోకి వెళ్తాం. లేకుంటే ఏమవుతుంది? కింది ప్లేన్స్లోకి వస్తాం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎక్కడ ఏం వస్తుంది, ఈరోజు ఏం తినాలి, అంతే కదా. పడుకొని లేవగానే పెళ్ళానికి వేసేటువంటి మొట్టమొదటి ఏమిటే టిఫిన్ చేస్తున్నావు అని. అయిపోయింది. టిఫిన్ తింటూ ఉంటాడు, మధ్యాహ్నం ఏం వండుతున్నావు, ఏమొస్తుంది అని మొదలు పెడితే తెల్లవారు లేవంగానే ఎన్నాళ్ళు ఇంకా పుచ్చు చచ్చు ఆలోచనలతో జీవనయానాన్ని ప్రారంభిస్తాం. ఏమి ఇవ్వగలను? ఈరోజు నేను భగవంతుడు ఇచ్చినటువంటి ఈ మంగళకరమైన జీవితాన్ని సార్థకతతో మలుచుకోవటానికి చైతన్య ప్రదాత అయినటువంటి దైవం కదా, చైతన్యవంతంగా లేచి ఈరోజు నేనున్న పరిధిలో నా చుట్టూతా ఉన్న వాళ్ళకి నేనేమి ఇవ్వగలను, ఏమి ఇవ్వగలను అనే దాంట్లో ఇంకా 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 ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహం ఉంటుంది. చైతన్యం బయటకు వస్తుంది. అర్థమైందా కాన్సెప్ట్? ఏమర్థమైంది? క్యూర్ మైండ్ బై ట్రూత్. సత్యము అంటే ఇది. బయట వాళ్ళకి సత్యం కాదు. ఎవరికి సత్యం? నీకు నీవు సత్యం బంగారు. ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులు బట్టి బయట వాళ్ళు అనుకోవచ్చు, అబ్బా ఎంత మంచివాడు అండి, ఎంత చక్కటి సేవ చేస్తున్నాడు అనుకోవచ్చు. కానీ నీ భావన ఎలా ఉందోగా అర్థమవుతుంది కదా. ఇట్లా చేసేదాని నుంచి నన్ను అందులో ప్రశంసిస్తారు కదా, ఏదో మంచి పేరు వస్తుంది, ఇది ఉందంటే పోయిందిగా. కాబట్టి నీ యొక్క భావమయ ప్రపంచంలో ఏర్పడినటువంటి పునాది నీ మాటలకు, నీ యొక్క చేతలకు ఒక సమన్వయాన్ని ఇచ్చినప్పుడు నీకు నీవు సత్యం. అర్థమవుతుందా? సత్యవంతంగా ఉందామా? మరి ఉందామా? ఎవరి దగ్గర నిరూపించుకోవడానికి? మన కాదు, ఫ్రమ్ ఆర్డినరీ టు ఎక్స్ట్రాఆర్డినరీ. సాధారణత్వం నుంచి అసాధారణత్వానికి ఎదగటంలో ఎవరికి తోడ్పడాలి? నీ ఆలోచనలే నీకు తోడ్పడాలి. అర్థమైందా? కాబట్టి వెళ్తూ వెళ్తూ అలెగ్జాండర్ తెలుసుకున్నది ఇదే. ప్రపంచ విజేత అలెగ్జాండర్ వెళ్ళిపోయేటప్పుడు 2 చేతులు బయట పెట్టించాడు. ఏమని? పట్టుకెళ్ళిపోయింది ఏం లేదు అని. ఇంకోటి ఏం తెలుసుకున్నాడు? భారతీయ యోగుల దగ్గర అందరినీ జయించడం కాదురా, నిన్ను నువ్వు జయించు అని. అటు అధిగమిద్దాం, మన ఆలోచనలను మనం అధిగమిద్దాం.
మంగళకరమైనటువంటి శుభకరమైనటువంటివి, మన వికాసానికి సమాజ వికాసానికి తోడ్పడేటువంటి గొప్ప గొప్ప ఆలోచనలతో నింపుకుందాం. ఓకేనా? వాసుదేవ.